ఈ వీడియోలో మనం మల్లె మొగ్గల గురించి తెలుసుకుందాం. ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా! మల్లె మొగ్గలు చూస్తుంటే అసలు పెట్టుకోవాలనిపిస్తుంది కదా! ఇంకేంది ఇదే అండి మా మల్లె చెట్టు. సాయంత్రం పూట మల్లె మొగ్గలు తెంపి పొద్దుట పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పువ్వులు విచ్చుకుంటాయి. సాయంత్రం పూట మాత్రం మొగ్గగానే ఉంటుంది. ఇదిగో చూడండి ఎంత బాగా విచ్చుకుంటున్నాయి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఉండడం జరిగింది. పువ్వులు చెట్టు మాత్రం చిన్నదైనప్పటికీ పువ్వులు మాత్రం చాలా ఎక్కువ అయితే కాయడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు, పూయడం జరిగింది. ఎందుకంటే మా చెట్టు చాలా బలంగా ఉంది, అందుకే చాలా పువ్వులు అయితే పూసాయి. మరి మీ దగ్గర కూడా మల్లె చెట్లు ఉంటాయి, పువ్వులు ఇట్లనే పూస్తాయి కదా. ఇంకా సాయంత్రం పూట తెంపిన తర్వాత అక్కడ సన్లైట్ ఉంది కదా, సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆ పువ్వులు చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే ఈ వ్యూ చూస్తే మీకు కూడా నచ్చేసింది అనుకుంటా. ఇంకా మరెందుకు ఆలస్యం, మనమైతే పూలు గుచ్చేసుకుందాం. మరి అల్లడం వల్ల పూలు చాలా రాలిపోతుంటాయి కాబట్టి ఒక పెద్ద సైజ్ సూది తీసుకొని ఫట్ 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 మొత్తం పూలు అయితే కుచ్చుకోవడం జరిగింది. దండ అయితే ఎంత అయిందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి, మామూలుగా కాలేదండి. ఒక 2-3 మూరల పైననే దండ కావడం అయితే జరిగింది. పువ్వులు చూస్తే చాలా తక్కువే అనిపించాయి, అయినప్పటికీ దండ మాత్రం చాలా పెద్దగా అయింది. మేమైతే మొత్తానికి అన్ని పువ్వులు కుచ్చుకున్నాం. కుచ్చుకున్న తర్వాత అక్కడ గులాబీ పువ్వులు కూడా ఉన్నాయి కదా, ఆ గులాబీ పువ్వులు మధ్య మధ్యలో పెట్టుకుంటే అసలు ఇక ఆ జుట్టుకి అందమే వేరనుకోండి. ఎందుకంటే వైట్ కలరు మల్లె మొగ్గల దగ్గర గులాబీ పువ్వులు పెట్టడం వల్ల చాలా చాలా బాగా బ్రైడల్ లుక్ అయితే రావడం జరుగుతుంది. అసలు పూల జడ కంటే కూడా అద్భుతమైనటువంటి జడను ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇలాంటి మ్యాటర్ అంటే ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక మొత్తానికి చూడండి ఎంత పెద్ద దండ అయితే అల్లేసుకున్నాం కదా. ఓకే, చాలా బాగుంది కదా. ఇంకా మల్లె మొగ్గలు చూస్తుంటే అసలు చాలా అంటే చాలా అందరికీ నచ్చుతాయి. ఇంకా అయిపోయింది, మనం దండ గుచ్చడం అయిపోయింది. ఇంకా మనకు నచ్చినట్టు మనం జుట్టును అయితే డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తానికి ఈ విధంగా అయితే డెకరేట్ చేద్దాం అనుకున్నాను ఈరోజు. కాబట్టి మధ్య మధ్యలో గులాబీలతో పాటు మనం డెకరేట్ చేయడం జరుగుతుంది. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది చూడండి. ఇంకా కొంచెం ఎక్కువ పువ్వులు ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ టైమ్స్ అయితే రోలింగ్ చేయొచ్చు దాన్ని, లేదు సింగిల్ రోలింగ్ అయినా కూడా చేయొచ్చు. అట్లా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ జుట్టు ఎంతమందికి నచ్చేసింది, మరి నచ్చిన ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. ఎంత అసలు సమ్మర్లో మల్లె మొగ్గలు ఎంత బాగుంటాయి. మల్లె మొగ్గలు అంటే నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒక గిన్నె నిండా మొగ్గలు అయితే వచ్చేసినాయి. నేను అవి తీసుకొని పైనకు వచ్చి కుచ్చడం జరిగింది.